అంటే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా అంటే 31 చనిపోతే ఉమ్, ఇప్పటి వరకు 6వ తేదీ రోజు అంటే 6 రోజులు అయిపోయినా కూడా ఇప్పటికి కూడా క్లియర్గా ఆత్మహత్యకు కారణం ఏంటి అనేది పోలీసులు చెప్పలేదు. అయితే మీడియా రకరకాల వాళ్ళతో మాట్లాడుతుంది. అట్లాగే పోలీసులు కూడా ఇప్పటి వరకు 200 మందిని విచారించారు. సీసీటీవీలు అన్ని పరిశీలించారు. అందులో ఒక డౌట్ ఏంటంటే చివరిగా మెసేజ్ వాళ్ళకి ఆమెకి చివరి మెసేజ్ ఒకటి, సారీ మేడం తప్పైపోయింది, నెక్స్ట్ చెయ్యను అని ఒక మెసేజ్ కనబడింది. సో ఆ మెసేజ్ ఇచ్చిన వాళ్ళని కూడా పిలిచి విచారించారు. వాళ్ళ ఆఫీస్ నుంచి ఆ మెసేజ్ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు ఆస్తుల కోణంలో ఈమెకి ఏమన్నా అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ సమస్యలు లేవని చెప్తున్నారు, కానీ ఆస్తుల ఇష్యూ ఉన్నట్టుగా ఉంది. ముఖ్యంగా తల్లితో విభేదాలు ఉన్నాయి ఆస్తుల విషయంలో అని తల్లి కూడా మాట్లాడుతూ ఆమె పేరుతో అన్ని ఆస్తులు ఉన్నాయి, అది కూడా పట్టించుకోకుండా చనిపోయిందని ఒక నిష్ఠూరం చేసినట్టు మాట్లాడడం కూడా మనకు వీడియోలో చూసాం. అది మామూలుగా కూడా మాట్లాడచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఏ ఆస్తి కొన్నా ఆమె పేరుతోనే పెట్టేవాళ్ళు. అట్లాగే వాళ్ళ బ్రదర్ అన్న చిరంజీవి రెడ్డి, అతను కూడా ఏదైనా కొత్తగా అతను రియల్టరు, అతను ఏదైనా ఆస్తులు ప్రాజెక్టులు చేయాలన్నా కూడా ఏం పేరుతో చేసేవాళ్ళు. అదొక సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా చాలా మందికి, పలానా వాళ్ళ పేరుతో చేస్తే బాగుంటుందని, అలా కూడా చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు అయితే ఆస్తులు వీళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి. విజయారెడ్డికి ఆస్తుల పిచ్చి ఉందని ఒక ఇప్పుడు చెప్తున్నారు. ఆమెకి ఎంత ఆస్తులు ఉన్నా కూడా సరిపోదనే ఒక ఇది ఉంది. అన్నతో కంపేర్ చేసుకుని ఆయన రియల్టరు, బాగా ఆస్తులు ఉన్నాయి, మనకి అంత లేదు అని చెప్పి. సో అందుకనే ఎంత ఆస్తులు ఉన్నా కూడా భర్త దుబాయ్లో పోయి పనిచేయాల్సిన అవసరం ఏంటి, నిజానికి అవసరమేం లేదు. వాళ్ళకి మామూలుగా అయితే 2 ఫ్లాట్లు ఉన్నాయి, ఒక ఆల్రెడీ చెంగిచెర్లలో ఇల్లు ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇల్లు గురించి కూడా బయటకు వచ్చింది. ఆ విజువల్స్ అన్ని కూడా మీడియాలో వచ్చాయి. అదేంటంటే పీర్జాదిగూడలో ఒక కొత్త ఇల్లు కడుతున్నారు, ఇంకా కంప్లీట్ కాల. సో 1 నెల క్రితం కూడా ఈమె అక్కడికి వెళ్ళిందని అక్కడ పక్కన వాళ్ళు చెబుతున్నారు. సో ఈమె ఇక్కడే విభేదాలు కనపడతాయి. తల్లి ఏమో అంటే వీళ్ళమ్మ పుష్పలత ఏమో ఇల్లుని అమ్మేస్తాము, ఎవరన్నా ఉంటే చూడండి అని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పింది. ఈమె కూతురేమో లేదు, ఇల్లుని అమ్మట్లేదు, నేనే వచ్చి ఉంటాను ఇక్కడ అని కూతురు వాళ్ళకి చెప్పిందని వాళ్ళు పక్కన ఉన్న పెద్దవాళ్ళు చెప్తున్నారు. అంటే తల్లి కూతురు ఇలా చెప్పారు, మాకు అప్పుడే కన్ఫ్యూజన్ అయినాము, ఇదేంటి తల్లి ఇలా అమ్ముతామంటుంది, కూతురేమో నేను వచ్చి ఇక్కడ ఉంటానంటుంది అనేది చెప్తున్నారు. సో రెండోది, తల్లి ఈమెకి 3 లక్షల జీతం అని కూడా పుష్పలత పెద్దవాళ్ళతో అక్కడ చెప్పుకునేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. గర్వంగా చెప్పుకునేది, నా కూతురికి 3 లక్షల జీతము, 15 మంది పనిచేస్తారు నా కూతురు దగ్గర, ఇవన్నీ కూడా చెప్పుకునేది అనేది చెప్తున్నారు. అంటే ఆస్తుల విషయంలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఒక వెర్షన్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఎంత ఆస్తులు ఉన్నా కూడా సరిపోవని కంపారిజన్తో ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా డిప్రెషన్లో ఉంటారు. అంటే ఇప్పుడు చిన్న కారు ఉంటే పెద్ద కారు పక్కన నిలబెట్టామనుకో మనకి డిప్రెషన్ వస్తుంది, ఎందుకంటే అది రిచ్ కారు పక్కన మనం ఉంటే ఆ కారు లేదని. సో ఇదేంటంటే ఈ కంపారిజన్లో ఎంత ఉంటే సాటిస్ఫాక్షన్ అనే దగ్గర ఎక్కడా కూడా ఫుల్ స్టాప్ లేదు. ఇంకా కావాలి ఇంకా కావాలి, డిజైర్ అంటారు. కోరికను కోరుతూనే ఉంటుంది తప్ప కోరిక అనేది ఎండ్ కాదనేది సోషాలజిస్టులు చెప్తున్నారు. సో ఈ యాంగిల్లో ఈమెకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్లే విభేదాలు ఉన్నాయి